హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలు వీడియోస్. నేను మీతో షేర్ చేయబోయేది ఏంటంటే నా లాస్ట్ వీడియోస్ కంటిన్యూషన్ వీడియోస్ అనమాట. ఇవన్నీ కూడా మేము ట్రిప్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా, మాది కంప్లీట్ 5 days ట్రిప్ అనమాట. దానికోసం మేము 1 by 1 అన్ని వీడియోస్ నేను ఒక్కొక్కటి పోస్ట్ చేస్తున్నాను. దాంట్లోదే ఈ వీడియో కూడా అనమాట. మేము అరుణాచలం దర్శనం అయిపోయాక మేము ఇక్కడికైతే వచ్చాము. ఎక్కడికంటే పాండిచ్చేరి ఎందుకు వచ్చామంటే మా బాబు బర్త్డే అని చెప్పాను కదా, March 26th. అదే రోజు అరుణాచలంలో మాకు దర్శనం అయిపోయింది గిరి ప్రదక్షిణ తర్వాత. అండ్ నెక్స్ట్ అదే రోజు మేము పాండిచ్చేరిలో ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాము. అందులో అయితే జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, అలాగే బర్త్డే కాబట్టి కొంచెం కేక్ పార్టీ అదంతా చేసుకుందామని చెప్పేసి పాండిచ్చేరిలో అయితే స్టే చేసాము. అక్కడ రిసార్ట్ వ్యూ అయితే చాలా బాగుంది. దానికోసం ఇక్కడ అంతా కూడా నేను తీస్తున్నాను అనమాట. మొక్కలు కానీ ఆ వ్యూ కానీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అది కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూడండి. రూమ్ అయితే చాలా నీట్గా అనిపించింది. పిల్లలందరూ కూడా బాగా అలసిపోయారు కదా, దానికోసం అయితే ఫస్ట్ అయితే రిలాక్స్ అయ్యారనమాట. రూమ్ వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంత అలసిపోయామంటే తిరుపతి నడిచి మెట్లు ఎక్కాము, అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణం, శ్రీపురం కూడా లోపల చాలా ఎక్కువసేపు నడిచామన్నమాట. అందుకని పిల్లలతో పాటు మేము అందరం కూడా అలసిపోయాము. అందుకని చెప్పి కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది అనమాట. అందుకే నేను వీడియో షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పాండిచ్చేరి బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ టైడ్ అయిపోయాం కదా. రిసార్ట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. ఇంక వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు పిల్లలైతే కంప్లీట్ స్విమ్మింగ్ పూల్లో ఆడుతూనే ఉన్నారు. పిల్లలతో పాటు మేము కూడా కొంచెంసేపు ఆడాము. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఫైనల్గా ఈవినింగ్ పిల్లలందరినీ కూడా రెడీ చేసామన్నమాట. ఇంకా బయలుదేరదామని చెప్పేసి ఇంక బీచ్కి అయితే వెళ్ళలేదు. అప్పటికే స్విమ్మింగ్ పూల్ ఆడి టైడ్ అయిపోయారు అనమాట పిల్లలు. సో కాబట్టి అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ కొంచెం వ్యూ బాగుందని చెప్పి పిల్లలకైతే కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాము. ఈ ట్రిప్ అంతా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళాం కదా, 20 members కాబట్టి ఆడుతూ పాడుతూ జరిగిపోయింది అనమాట జర్నీ కూడా. చాలా పిల్లలు కూడా కొంచెంసేపు ఆడుకోవడం, కొంచెంసేపు పడుకోవడం, ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. కొంచెంసేపు కొట్టుకున్న తర్వాత మళ్ళీ కలిసిపోయారనమాట. ఇలా అందరితో పాటు జర్నీ చేయడం చాలా మంచిగా అనిపించింది నాకైతే అనమాట. ఇంక ఇలా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట లాస్ట్లో అయితే. అండ్ నెక్స్ట్ మా బాబు బర్త్డే ఇంకా కేక్ కటింగ్ అక్కడ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా బయట ఎక్కడన్నా రెస్టారెంట్లో చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక మధ్యలో ఒక దాబా దగ్గర అయితే ఆగామన్నమాట. ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఉన్నాయి ఇక్కడ దాబా దగ్గర అయితే, మంచిగా అనిపించింది. ఇంకా లోపలైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే చాలా నైట్ అయిపోయింది కాబట్టి కేక్ అయితే చిన్నది తీసుకున్నాం. ఎందుకంటే అందరం కూడా టైడ్ అయిపోయాం కాబట్టి చిన్న కేక్ అయితే తీసుకుని స్టార్ట్ చేసాం. చూడు పిల్లలు పాడట్లేదు చూడు, వాళ్ళందరూ చాలా కత్తికే తినిపించారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నాన్న అయితే ఫస్ట్ కేక్ అయితే తినిపించామన్నాను. వాళ్ళ నాన్న తర్వాత నేనైతే పెట్టాను. ఇలా 1 by 1 అందరూ అయితే కేక్ పెట్టేసి చిన్నగా ఫొటోస్ దిగాం. అందరి మొహాలు ఎందుకు డల్గా ఉన్నాయంటే అప్పటికే లేట్ నైట్ అయిపోయింది, టైడ్ అయిపోయి ఉన్నాం కదా, వరుస పెట్టి జర్నీస్ కదా, అందుకు డల్ అయినాం. కానీ కొంచెం అక్కడ రెస్టారెంట్లోనే, అదే దాబా అక్కడే ఫుడ్ తినేసి మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాం. మేము ట్రావెల్ చేసినంత బస్సులో కాబట్టి నైట్ అయినా సరే ఆ బస్సులో కొంచెంసేపు రిలాక్స్ అయ్యేవాళ్ళం. మళ్ళీ తిరిగి మార్నింగ్ టెంపుల్స్ని విజిట్ చేయడానికి మాకు సరిపోయింది అనమాట జర్నీ కూడా. అండ్ మా బాబుది వచ్చేసి ఇది 10th birthday అనమాట. అందుకని నాకు ఎస్పెషల్లీ 10th birthday కదా, ఇలా జరగడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మావాడు కూడా బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ పిల్లలతో కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ ఐస్ క్రీమ్ అది తిని, ఎంతైనా సరే ఎంత లేట్ నైట్ అయినా బర్త్డే అంటే ఐస్ క్రీమ్ ఉండాల్సిందే కదా పిల్లలకి. అప్పటికే కోల్డ్ అవుద్దని భయపడ్డాం, కానీ పిల్లలైతే ఆగలేదు, ఐస్ క్రీమ్ కూడా తిన్నారు కంప్లీట్గా. ఇలా అందరితోని పిక్చర్స్ తీసేసుకుని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. మేము బస్సులో రావడం చాలా బెనిఫిట్ అయింది. మేము ఎక్కడ కావాలంటే అక్కడ ఆగగలిగాము. అండ్ అందరం కూడా మాకు నచ్చిన చోట రెస్టారెంట్ల దగ్గర అది ఆగి మళ్ళీ తిరిగి మేము జర్నీ స్టార్ట్ చేయడానికి మాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇలా మినీ బస్సులో ట్రావెల్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. మేము వెంటనే కూడా ఒక 5 days అనమాట, 5 days and 6 nights అనమాట మా ట్రిప్ మొత్తం అనమాట. అన్నీ చూడగలిగాం అనమాట. ఫస్ట్ అయితే ఒంటిమిట్ట, అండ్ నెక్స్ట్ తిరుపతి, అండ్ శ్రీపురం, కాణిపాకం, అరుణాచలం, అండ్ నెక్స్ట్ పాండిచ్చేరి. అండ్ నెక్స్ట్ డే ఏం విజిట్ చేసామో అప్కమింగ్ వీడియోలో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.